39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మామూలుగా మనం డైలీ బేసిస్లో చేసే హార్ట్ సర్జరీస్ రెండు రకాలు. ఒకటేమో బైపాస్ సర్జరీ, రెండు హార్ట్ లోపల ఉండే కవాటాల రిపేర్ కానీ రీప్లేస్మెంట్ కావచ్చు. ఇవి డే టు డే బేసిస్లో జనరల్గా జరిగే కార్డియాక్ సర్జరీస్. సో మామూలుగా కార్డియాక్ సర్జరీ చేయాలి అంటే మనకు ఇక్కడ ఎముక ఉంటుంది కానీ బ్రెస్ట్ బోన్ అంటారు, స్టెర్నమ్ అంటారు. ఆ స్టెర్నమ్ని కట్ చేయాలి యాక్చువల్లీ. ఇది కట్ చేస్తే దీని వెనకాల హార్ట్ ఉంటుంది. సో హార్ట్ పైన సర్జరీ చేయడం ఇది ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే ఈ బోన్ని కట్ చేయకుండా ఈ రిబ్స్ ఉన్నాయి కదా, ఈ రిబ్స్ స్పేసెస్ మధ్యలోంచి వెళ్ళి హార్ట్ పైన సర్జరీ చేస్తారు. చిన్న హోల్ ద్వారా మనం వెళ్ళి హార్ట్ సర్జరీస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వాల్వ్ సర్జరీస్ విషయానికి వస్తే కనుక మనం కంప్లీట్గా వాల్వ్ సర్జరీస్ అన్నీ కూడా కీహోల్ సర్జరీసే చేస్తున్నాం. సిఏబిజీ వర్క్ అయితే అంటే బైపాస్ సర్జరీ వర్క్ అయితే కీహోల్ ద్వారా చేయాలి అంటే అన్ని రక్తనాళాలకి బైపాస్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. సో కొన్ని స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ద్వారా మనం అన్ని రక్తనాళాలకు కూడా మనం బైపాస్ సర్జరీ అనేది కీహోల్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేయడం అనేది మన హాస్పిటల్లోనే ఫస్ట్ టైం. సో మామూలుగా ఈ కీహోల్ ద్వారా బైపాస్ సర్జరీ చేస్తారు, కాకపోతే 1-2 గ్రాఫ్ట్లు మాత్రమే వేయగలుగుతారు. సో మొత్తం కంప్లీట్గా అన్ని రక్తనాళాలకు బైపాస్ చేయగలడం అనేది ఈ టీక్రాట్ అనే పద్ధతి, టోటల్ కొరోనరీ రీవాస్కులరైజేషన్ బై యాంటీరియర్ థొరకోటమీ అంటారు. అంటే స్టెర్నమ్ కట్ చేయకుండా ఈ స్పేసెస్ ద్వారా వెళ్ళి అన్ని రక్తనాళాలకి మనకి బైపాస్ చేసే ప్రొసీజర్ అనమాట టీక్రాట్ అనేది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి? ఇది బైపాస్ సర్జరీకి ఆల్టర్నేటివ్, అంటే ఏ పేషెంట్కైనా చేయగలిగే ప్రొసీజర్. రెండోది, మనకి స్టెర్నమ్ బోన్ కట్ చేయట్లేదు కాబట్టి పెయిన్ ఉండదు. పేషెంట్ నార్మల్గా మనకు డోలో టాబ్లెట్ వేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ డే అంటే ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే, ఆపరేషన్ అయిన 12 గంటల్లోపే పేషెంట్ నడిచి తిరుగుతారు. ఓకేనా? అండ్ 2-3 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీ. మామూలుగా స్టెర్నాటమీ చేసి ఆపరేషన్ చేయించుకుంటే 1 మంత్ వరకు ఏ పని చేయడానికి అవకాశం ఉండదు. ఇలా ప్రొసీజర్ చేయించుకుంటే కనుక వితిన్ 1 వీక్ 15 డేస్లో మళ్ళీ నార్మల్ రొటీన్ యాక్టివిటీస్, జాబ్కి వెళ్ళడం లాంటివి చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ, హాస్పిటల్ స్టే తక్కువ, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ ఉండదు. సో పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్. కాకపోతే టెక్నికల్గా ఇది కొద్దిగా ఛాలెంజింగ్ సర్జరీ. ఎందుకంటే కుడివైపు ఉండే రక్తనాళానికి మనం గ్రాఫ్ట్ వేయాలంటే ఎడం పక్క నుంచి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మేము కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్ వాడి సర్జికల్ స్కిల్ యూస్ చేసి మనం మొత్తం అన్ని కొరోనరీ ఆర్టరీస్కి, అన్ని రక్తనాళాలు, గుండెపై నుండి అన్ని రక్తనాళాలకు బైపాస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ టెక్నిక్ టీక్రాట్ అనేది మనం ఇండియాలోనే ఈ హాస్పిటల్లో, పల్స్ హాస్పిటల్లో మనం ఫస్ట్ టైం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండే రక్తనాళం ఎల్ఏడి అంటారు, ఇది ఎల్సిఎక్స్ అంటారు, ఇటు సైడ్ ఉండేది ఆర్సిఏ అంటారు. ఇట్లా 3 రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఎల్ఏడికి చేయడం తేలికే, బట్ ఆర్సీఐ చేయాలనుకోండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ వేయాలి గ్రాఫ్, ఇక్కడ ఒకటి. అంటే దీనికి 3 హోల్స్ పెట్టకుండా ఒకటే హోల్ ద్వారా ఎలా చేయాలి అనేది కష్టం అన్నమాట. అది చేయడం సాధ్యం కాదు. దానికి స్పెషల్ టెక్నిక్ ఉపయోగించి చేయడం జరుగుతుంది. అంటే అందరికీ బైపాస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పనికొచ్చే విధంగా, నార్మల్గా కొన్ని సెలెక్ట్ పేషెంట్స్ లో మాత్రం మినిమల్ యాక్సెస్ చేస్తారు, అట్లా కాకుండా అందరికీ చేసే విధంగా ఇది పనికొస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.